సుత్తేయి ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అన్నట్టుగా ఈ వార్తల సారాంశం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఉదయాన్నే విజయసాయిరెడ్డి కుమార్తెకి 17.1 కోట్ల జరిమానా అని జనసేన కార్పొరేటర్ ప్రకటన అట. ఇది ఒక వార్త. నీకు అంటే బురద చల్లటమే విషమే బురద రెండు కలిపి పేడ ముద్దలాగా అవతలోడి మీద వేసేద్దాం అని ఎజెండాగా పెట్టుకున్న వాళ్ళకి ఇట్లాంటి వార్తలే కనబడతాయి. నీకు ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది కోర్టులకు కనుక ఇంత పరిహారం కట్టాలి, ఈమె నేహారెడ్డి అనే ఆవిడ వైజాగ్ తీరంలో ఇలాంటి ప్రహరీ గోళ్ళు ఏర్పాటు చేశారు, అలా ఇలా అంటే ఆ తీర్పులాగా రావాలి. లేదు ఇంత వేయండి అని ఎన్జీటీ కోర్టులకు కానీ ఎన్జీటీ కింద వాళ్ళకి కానీ ఎవరికైనా ఇచ్చారు అంటే ఆదేశాలు అదన్నా ఉండదు. అలా ఇచ్చారు అని చెప్పేసి ఎవరో వచ్చి ఆ జనసేన కార్పొరేటరు లేకపోతే జనసేన నేత వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఆమెకి ఇంత ఫైన్ వేశారు అని ఈయన అన్నాడు అనేది వార్త ఏంది అంటే నీ దౌర్భాగ్యం అన్నమాట. విసంజీముడు కార్యక్రమంలో నీ దౌర్భాగ్యం. ఎక్కడేమీ వాళ్ళేమీ తప్పులు చేయట్లేదు అన్నట్టు నీ వార్త ప్రజెంటేషన్ తీరేంది ఎంత దరిద్రం. దీని తర్వాత దీనిపైనే ఉంటుంది 2వ పేజీలోను 3వ పేజీలోను రైతే అన్నదాత సుఖీభవ అని. అది ఎలా రాస్తాడో తెలుసా, దాసనారాయణరావు గారి కొలుసు కట్టు డైలాగులు ఉంటాయి కదా. అంటే ఆమె నచ్చలేదు నీకు ఆమె నచ్చలేదు, ఆమె నీకు నచ్చలేదని ఆమె నీకు, ఇలా అన్నదాత సుఖీభవ నిధులు 86,88,000 చిల్లర రైతులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ 5,000 రూపాయలు సాయం పడనుంది, నేరుగా బదిలీ అవనుంది. ఇదే సమయంలో కేంద్రము పిఎం కిసాన్ యోజన కింద 2,000 రూపాయలు జమ చేయనుంది. అంటే 5+2 7,000, అంటే మొదటి విడతగా 7,000 సాయం చేయనుంది. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో ఏడాదికి కూటమి ప్రభుత్వం రైతులకి భరోసా కింద అన్నదాత సుఖీభవ అనే పేరు కింద 20,000 జమ చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఇంత జరుగుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వమేమో 6,000, మిగిలిన 14,000 మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది అనే పొక్కలో లెక్కలు చెప్పిందో చెప్పుకుంటూ ఒక 2-3 పేరాలు రాసేసాడు. మరి అంత తెలివిగా రాసినోడు పోయిన ఏడాది ఎందుకు వేయలేదు, ఎందుకు రాయలేదు, ఎందుకు వేయలా? ఈ ఏడాది అనేది వచ్చింది. ఒక ఏడాది డబ్బులు ఎవరు మింగారు అంటే దేనికి ఖర్చు పెట్టారు ఇది చెప్పాలిగా. చెప్పం. ఏదో సన్నాయిన కూడా అన్న ఉంటుంది కదా, అది కూడా లేకపోయింది. హార్మోన్ మీద ఆ మెట్లన్నీ పూర్తిగా అరిగిపోయినట్టున్నాయి. కోయన్ లేకపోతే సుత్తే ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి రాయి అన్నట్టుగా నీ 20,000 లెక్క మాకు తెలవదా? మొదటి విడతగాట 5,000 వేస్తారట, చివరి విడత మాత్రం 2,000 వేస్తారట. ఎట్లా ఇది 5, 10, చివరి విడత 4,000 అంట. ఎందుకని ఇలా లాస్ట్ది కూడా 5,000 చేయొచ్చుగా. సర్లేండి, వాళ్ళు ఇచ్చింది 10,000, మేమే ఈ మాత్రం అన్న ఇస్తున్నాం అంటారు. తప్పకుండా అంటారు. అర్హులందరికీ అందాలి. ప్రకాశం జిల్లా దరిశిలో కార్యక్రమానికి శ్రీకారం అంట. డైరెక్ట్గా డబ్బులు పడేదానికి మళ్ళీ పలానా చోట శ్రీకారం అంటే మీరు అన్నీ ఇలానే మాట్లాడతారు. అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు మాట్లాడలా అంటారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాం అన్న దాన్ని కూడా ఎద్దేవా చేశారు కదా. ఏం నొక్కుతారు మరి, చెక్కుల పంపిణీనా? అందుకే సుత్తే ఏదో ఒకటి చెయ్యి అన్నట్టు అన్నమాట. బై.